ప్రపంచం ఎంత వేగంగా దూసుకుపోతున్నా కొన్ని చోట్ల కాలం ఆగిపోతుంది. ఆధునిక విజ్ఞానం మోకరిల్లే అద్భుతాలు అక్కడ నిత్యాకృతం. అది నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ. ఇక్కడ అమ్మవారు కేవలం విగ్రహం కాదు, తన బిడ్డల కోసం కలలోకి వచ్చే కన్న తల్లి. కోరిన కోరికలు తీర్చడం ఇక్కడ వింత కాదు, అది ఒక నమ్మకం. ఈ ప్రయాణంలో త్రేతాయుగపు యజ్ఞం నుండి నేటి ఆధునిక కాలపు అద్భుతాల వరకు జొన్నవాడ కామాక్షి తాయారు క్షేత్ర నిగూఢ రహస్యాలను విప్పుదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. ముందుగా మనం త్రేతాయుగపు పునాదులు అలాగే కశ్యప మహర్షి గురించి తెలుసుకుందాం. చరిత్ర పుటల్లోకి వెళ్తే ఈ నేల సామాన్యమైనది కాదు. బ్రహ్మ మానస పుత్రుడైన కశ్యప ప్రజాపతి లోక కళ్యాణం కోసం భూలోకంలోనే అత్యంత పవిత్రమైన స్థలాన్ని వెతికారు. అప్పుడు ఆయన కళ్ళకు కనిపించేదే ఈ పెన్నా నది తీరం. ఇక్కడ ఆయన వేసిన 3 యజ్ఞగుండాలు నుండి వెలువడిన ఆధ్యాత్మిక సెగలే నేటికి ఈ క్షేత్రాన్ని రక్షిస్తున్నాయి. అందుకే దీనిని యజ్ఞవాటిక అని పిలిచేవారు. ఆ యజ్ఞం నుండి సాక్షాత్తు పరమశివుడు మల్లికార్జునుడిగా ఆవిర్భించారు. అంటే ఈ క్షేత్రం శివశక్తుల కలయికకు నిలయం. అలాగే నదిలో వెలసిన తల్లి మత్స్యకారులు వింత అనుభవం. మరి అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక అద్భుత గాథ. కొన్ని వందల ఏళ్ల క్రితం పెన్నా నదిలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు వాళ్ళకు ఒక భారీ విగ్రహం తగిలింది. ఎంతో ప్రయత్నించినా అది కదలలేదు. కానీ అమ్మవారి సంకల్పంతో ఆ విగ్రహం తీరానికి చేరుకుంది. అప్పట్లో ఆమె ఉగ్రరూపం చూసి ఊరంతా గజగజ వణికిపోయింది. ఆమె చూపు పడితే కొండలైన పిండి కావాల్సింది. అటువంటి ఉగ్ర స్వరూపిణి శాంతింపజేసింది ఎవరు? అప్పుడే రంగప్రవేశం చేశారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అమ్మవారి ఉగ్ర నేత్రాల నుండి వెలువడే శక్తిని భరించడం సామాన్యులకు సాధ్యం కాదని గ్రహించిన శంకరులు ఆమె పాదాల చెంత అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్షణం నుండి ఉగ్రరూపిణి కాస్త కరుణామయ కామాక్షిగా మారిపోయింది. నేటికి ఇక్కడ జరిగే నవావరణ పూజలు, శ్రీచక్ర అర్చనలు దేశంలోనే అత్యంత ప్రత్యేకం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జొన్నవాడ అంటేనే నిద్ర చేయడం. సంతానం లేని వారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తారు. ఇది మూఢనమ్మకం కాదు, వేల మంది అనుభవం. రాత్రి నిద్రలో అమ్మవారు కలలోకి వచ్చి ఒక పండు ఇవ్వడమా లేదా ఒక సంకేతం ఇవ్వడమో జరుగుతుంది. అలా జరిగిన వారికి కొద్ది రోజుల్లోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. నెల్లూరు చుట్టుపక్కల కామాక్షి అని పేరున్న పిల్లలు వేల సంఖ్యలో కనిపిస్తారు. వారంతా ఈ తల్లి ప్రసాదించిన వరాలే. కానీ ఈ దేవాలయానికి శిల్పకళ అలాగే నేటి ఆధునికత గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 1150లో నిర్మించిన ఈ ఆలయ గోపురాలు, ఏకశిల స్తంభాలు చోళరాజుల శిల్పకళ చాతుర్యానికి నిదర్శనం. ప్రతి ఏటా వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు చూసి తీరాల్సిందే. పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం వెలిగే దృశ్యం కనుల పండుగగా ఉంటుంది. ఇక్కడి అన్నప్రసాదం స్వీకరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జొన్నవాడ ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, కోట్లాది మంది నమ్మకం. మీరు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినా, జీవితంలో దారి వెతుకుతున్నా ఒక్కసారి ఈ పెన్నా తీరానికి రండి. ఆ తల్లి శాంత గంభీర రూపం మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోను ఆ తల్లి దీవెనగా భావించి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ కామాక్షాయ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.